మీడియా మిత్రులు నేను గుడ్ మార్నింగ్. నా పేరు కే నాగరాజు. నేషనల్ హైవే బాధితులు మొదటి నుండి మేము ఫైట్ చేస్తున్నది. మేము ఈ నేషనల్ హైవే ప్రాజెక్టు డే 1 నుండి మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఇది మొత్తం ఇల్లీగల్గా జరుగుతుంది. ఇక్కడ అధికారులను మేము మొదట సంప్రదించినప్పటి నుండి ఇప్పటి కూడా పరిష్కారం చేయకుండా మూకమ్మడి పోకడలతో వాళ్ళు ఆల్రెడీ రోడ్డుని కాంట్రాక్ట్ ద్వారా నైట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మేము దాదాపు మా దగ్గర విత్ ప్రూఫ్తో నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను. వీళ్ళు కంపల్సరీగా ఇది న్యాయంగా అవుతుందంటేనే వీళ్ళు రోడ్డు వేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. కాకపోతే ఇన్ని పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ముందు ఉంచి వీళ్ళు ఇల్లీగల్గా రోడ్ వేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆధునిక భవిష్యత్తుకి ప్లస్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయే రోడ్డుని తీసుకొస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ లేఅవుట్ లేవని ఒకటి తీసుకొచ్చారు. తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 1983లోనే మనకు జీవో ఉండి 260 ఎకరాల పొలం తీసిపెట్టేసి 150 అడుగులకు రోడ్డుకి తీసిపెట్టింది. దీనికి ఇప్పుడు వేస్తున్న రోడ్డుకి దానికి దాదాపు 800 ఫీట్స్, అంటే దాదాపు 1 కిలోమీటర్ లోపలే రోడ్ ఉంది. దాన్ని చూస్ చేసుకోకుండా దీన్ని మళ్ళీ కొత్త అలైన్మెంట్ తీసుకొస్తున్నారు. దీంట్లో మేము ఏం అడుగుతున్నామంటే, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న ల్యాండ్స్ని చాలామంది కబ్జా అయినాయి. దాన్ని ప్లాట్లుగా మార్చేసుకొని పెద్ద లేఅవుట్స్గా వెంచర్స్గా వేసేసుకొని ఇల్లీగల్గా ఆల్రెడీ సేల్ చేసుకోవడం జరిగింది. మా మధ్యతరగతి కుటుంబాలు దాదాపు 700 మంది కుటుంబాలు రోడ్డును పడేసి మేము ఆ రోజు ఈ కొత్తగా మనకు ఎన్నికైన సాయిప్రసాద్ రెడ్డి గారిని పాలసారి గారిని కలవడం జరిగింది. ఆయన మాకు కంపల్సరీగా భరోసా ఇచ్చాడు. మా పక్షాన ఉంటానన్నాడు. మాలో ఒకటిగా ఉండి మాకు న్యాయం చేస్తానన్నాడు. మేము అందుకోసం ఎదురు చూస్తున్నాం. తను కూడా సమయం అడిగాడు. అప్పటి వరకు ఈ ఇల్లీగల్గా జరుగుతున్న ప్రాజెక్ట్ను మొత్తం కూడా వీళ్ళని మేము అడగడం జరిగింది. మొత్తం స్టాప్ చేసేసి మాకున్న న్యాయంగా అడుగుతున్న మొత్తం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసిన తర్వాతనే దీన్ని ప్రొసీడింగ్కి వెళ్ళమని మేము కోరుతున్నాం. నేను కోరేది ఒకటే, మీడియా మిత్రులుగా ఆధునిక ప్రజలను కూడా, ఇది ఆల్రెడీ ఒక కర్నూలులో చౌరస్తా లాంటి దుస్థితి తీసుకురాకూడదని 2 ఫ్లైఓవర్లు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్రశ్నార్థకంగా మిగిలే ఈ రోడ్డుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తర్వాత 800 మంది కుటుంబాలు రోడ్డును పడేస్తూ మేము చాలా మటుకు లాస్ అవుతున్నాం ఈ నేషనల్ హైవే 167 వల్ల. ఇప్పుడున్న అలైన్మెంట్ దాదాపు ఆల్రెడీ ల్యాండ్ అక్వైజేషన్ని ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ని కంప్లీట్ చేసేసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆధోనికి ముందుగా భవిష్యత్తు ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డుని తీసుకొచ్చేసి ఉపయోగపడే రోడ్డుని వేయమని, ఈ 260 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆధుని అభివృద్ధికి ఉపయోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఒక ఆధునిని మంచి కోరే వ్యక్తిగా శ్రేయోభిలాషంగా ఎంతోమంది నాకు కలిసి వస్తున్నారు. ఎన్జిఓస్ ప్లస్ మిత్రులు, ప్లాట్ బాధితులు. నేను అందరికీ కోరేది ఒకటి, ఇప్పుడైనా మన న్యాయమైన పోరాటానికి మీరు తోడుగా ఉండండి, కలిసి రండి అని కోరుకుంటున్నా. ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని మీరు మోసపోయారు. ఇప్పుడైనా తెలుసుకోండి మాస్టర్ ప్లాన్ ఏంటి, మనకు ఆధునిక ఉపయోగం పడే మాస్టర్ ప్లాన్ని మనం అందరం కూడా కోరుకుందాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సబ్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ లేఅవుట్స్ లేవని ప్రస్తుతానికి రిపోర్ట్ పంపారు. అక్కడ మన కర్నూలులో వాళ్ళు ఇవన్నీ లేఅవుట్స్ లేవు అని వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఉన్నాయి అని అంటున్నారు. వీళ్ళు ఏదైతే ఒక బోగస్ ఒక సర్వే చేయించారో ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన లెన్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రోడ్డు విస్తీర్ణం ఒక్కదానికి పోలిక లేదు. వాళ్ళు ఏదో సర్వే చేశామంటున్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా నేను మీ మీడియా పక్షాన తర్వాత ఎమ్మెల్యే ముందు ప్లస్ అధికారుల ముందు నేను ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాను. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఇది న్యాయంగా అయితే ఈరోజు నా ఆస్తి ఏదైతే ఉందో నేను కోల్పోదలుచుకున్నానో వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే నేను కంపల్సరీగా ఉచితంగా నేను గవర్నమెంట్కి ఈరోజు రాసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్. నా పేరు ఆదినారాయణ. నేను ఆధునిక ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్ హోదాలో నేను వీళ్ళకు దాదాపు 9 నెలల నుంచి ప్రతి మీటింగ్కి నేను హాజరవుతూ సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 700 మంది బాధితుల తరఫున వాళ్ళు కోరేది న్యాయమైందే. మమ్మల్ని వదిలిపెట్టండి, మీరు ఎక్కడన్నా చేసుకోండి, పాత బైపాస్ అని వాళ్ళు అంటారు. అయితే నేను 5 కోట్ల ఆంధ్రులు 140 కోట్ల భారతీయుల తరఫున కోరుతున్నా. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఆల్రెడీ బైపాస్ రోడ్డు ఉంది, బస్సా సర్కిల్ నుంచి ఇక్కడికి
తర్వాత విట్టా రమేష్ గారు అప్పుడైతే గతంలో స్టే పోయినాడు, మొన్న కూడా వచ్చింది పేపర్లో, ఆయన మంచి ఉదయంతోనే పోయినాడు బైపాస్ వాడమైనప్పుడు. కానీ లాస్ట్కు ఆయన ఒప్పించినారు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చినారు. కాబట్టి ఆ రోడ్డు వేయకుండా రాత్రికి రాత్రి ఏదో ఆలోచించుకొని పైరవీలు చేసి అందరూ అనుకోవడం కాదు, వాస్తవానికి వాళ్ళ ల్యాండ్కి వాల్యూ రావడానికే ఈ కుట్ర పడినారు. ఇది కుట్ర, నేనైతే కుట్ర అంటాను ఇది. కాబట్టి ఇది 800 మంది సమస్య కాదు, 140 కోట్ల భారతీయుల సమస్య. ఎందుకంటే ప్రజాధనం వృధా చేయడం అంటే చాలా బాధేస్తుంది. ఆదోళనలో మీకు ప్రస్తుతం ఒక మాట చెప్తున్నా, ఇళ్ల స్థలాలు అంటారు. ఇప్పుడు ప్రతి ఆదంలో దాదాపు 5 చోట్ల రాజశేఖర్ ఇచ్చినప్పుడు ఇళ్ల స్థలాలు అన్ని మొండిగోడలు ఉన్నాయి. ఆ మొండిగోడలు పోతే చంద్రబాబు టిడ్కో కడితే 5 ఏళ్ళు అవే 3 పెట్టి మళ్ళీ ఇళ్ల స్థలం అని చెప్పేసి ఇక్కడెక్కడో ఇచ్చి డబ్బులు చేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడానికి కొత్త కొత్త పథకాలు, కొత్త వింత ధోరణితో చేస్తున్నటువంటి ఈ ప్రజల దుశ్చర్యను ఖండించాలని చెప్పేసి నేను ఆధునిక ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్గా కోరుతున్నాను. ఖచ్చితంగా పాత బైపాస్ ఏదుందో బసవేశ్వర దానికి కలపాలా. విట్టా రమేష్ గారు ఏదైతే ఒప్పుకున్నారో అదే రోడ్డు కలపాలా. దీన్ని పూర్తిగా స్టాప్ చేయాలి. కొంతమంది అంటే ఇట్లా స్టాప్ అవుతుందని ఒక ఉదాహరణ సార్, బాంబేలో మిలిటరీ వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్ను సుప్రీంకోర్టు కూల్చింది. కావాలంటే పెద్దగా చూడండి. కాబట్టి మనకు చైతన్యం లేదు. అందరూ బడుగు వర్గాలు లేదా కింది తరగతి మధ్య రైతులు కాబట్టి న్యాయం కొనలేకపోతున్నారు. వీళ్ళు న్యాయం కొనలేకపోతున్నారు కాబట్టి ఆటలాడుతున్నారు అని చెప్పేసి ఇది చూస్తే మాకు అనిపిస్తుంది. దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ ముందు మంచి మాట చెప్పినారు. నేను 901వ బాధితుడిగానే మళ్ళీ ఈరోజు సారు అక్కడ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి పోయినారు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ఆపుతామని చెప్పినందుకు కాంట్రాక్టర్కి ధన్యవాదాలు చెబుతూ, పొరపాటున ఆయన తోక ఆడిస్తే ఇంతకుముందు మా సార్ చెప్పినాడు. కాబట్టి అందరూ కూడా బరి తెగించి ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే ఎవరేం చేయరు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకొని ఈ పని ఆపాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో అభివృద్ధికి అంటే ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య తొలగాలంటే ఈ బైపాస్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ అయితేనే ఆ సమస్య అనేది తొలగుతుంది. ఇప్పుడు ఆధునిక అభివృద్ధికి అడ్డుపడుతున్న వాళ్ళు మీరు ఒక భాగం అని భావించే ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తున్నా, అదే వాస్తవం అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఎందుకు ఇది ఆగిపోయింది? అసలు అప్పుడే కుట్ర జరిగింది. తీయండి, అప్పుడే బైపాస్ వాడాల్సిన మాట. అప్పుడు కూడా ఇదే కుట్ర జరిగి వాళ్ళ భూముల వాల్యూ కోసమే చేసుకున్నారు. దీని వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాకా కొట్టేవాళ్ళు, బాకాలు ఊదే వాళ్ళే ఉన్నారు. కాబట్టి అభివృద్ధికి అడ్డు ఎవరు పడడం లేదు. ఎవరు వద్దన్నారు చెప్పండి? 2004 నుంచి 2023 18 సంవత్సరాల్లో ఇది 3 సార్లు ఎమ్మెల్యేలుగా మారినారు. మీనాక్షి రెడ్డి వద్దన్నారా, సాయిపురం వద్దన్నారా? విట్టా రమేష్ గారు కోర్టు మీద వాస్తవం నా పేపర్ ఆయనే ఒప్పుకున్నాడు. విట్టా రమేష్ తర్వాత విత్డ్రా చేసిన తర్వాత ఆ రోడ్డు వేయకుండా ఇది వేయడంలో ఏమీ మతలబు అనేటువంటిది ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళని అడగాల, మమ్మల్ని కాదు. ఖచ్చితంగా అడ్డుపడడం లేదు, అభివృద్ధికి అడ్డుపడడం లేదు. ఇప్పుడు ఈ డబ్బులు 260 కోట్లు ఈ సార్ చెప్పినట్టు కొత్త ఫ్లైఓవర్ వేసే బదులు ఇప్పుడు ఆదంలో చాలా పనులు చేయొచ్చు. ఒకటి అడుగుతున్నాం సార్, గుత్తి నుంచి మానవిక నేషనల్ హైవే ఉంది, దానికి 10 కోట్లు తెచ్చుకోలేని ఎమ్మెల్యేలు ఎంపీలు దీని గురించి మాట్లాడతారా? ఎందుకు చేయకూడదు సార్? ఆ రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డు దానికి అట్లే మూల పెట్టేసి ఆగమేఘాల మీద మధ్యలో సృష్టించినారు. ఇది వెలికి తీయండి. వీళ్ళు చెప్పినట్లు మొత్తం దొంగ రిపోర్ట్లు, తప్పుడు నివేదికలు ఇచ్చేసి ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మనతో తప్పుడు నివేదిక ఇచ్చి అలైన్మెంట్ మంచిదని చెప్పేసి చెప్పించి చేరేసి వాస్తవము. ఇది ఖచ్చితంగా మనం చెప్తే చాలా అవుతుంది. ఖచ్చితంగా డెవలప్మెంట్కు మేము అడ్డం పడడం లేదు, వీళ్ళు అడ్డం పడడం లేదు. డెవలప్మెంట్కి అది చాలా రోడ్డు ఆధునికి. థ్యాంక్ యూ.